శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము అయనం అనే అంశం గురించి మాట్లాడదాం. అలాగే వాటి ఫలితాలు కూడా ఇదే వీడియోలో చూద్దాం. మామూలుగా అయనం అంటే 6 మాసాల కాలం అని అర్థం అన్నమాట. అంటే ఒక సంవత్సరానికి 2 అయనాలు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. మామూలుగా సూర్యుడు భూమధ్యరేఖ నుండి ఉత్తరం వైపు ప్రయాణించి తిరిగి మళ్ళీ భూమధ్యరేఖకు చేరే సమయాన్ని ఉత్తరాయణం అని, అలాగే సూర్యుడు భూమధ్యరేఖ నుండి దక్షిణానికి ప్రయాణించి తిరిగి మళ్ళీ భూమధ్యరేఖకు చేరే సమయాన్ని దక్షిణాయనం అని అంటారనమాట. ఉత్తరాయణ కాలము జనవరి 15 నుండి జూలై 17 వరకు ఉంటుంది. ఇక ఈ దక్షిణాయన కాలము జూలై 17 నుండి జనవరి 14 వరకు ఉంటుందన్నమాట. అయితే ఉత్తరాయణం అనేది దేవతలకు పగలు, దక్షిణాయనం అనేది అదే దేవతలకు రాత్రి కాలం అన్నమాట. అంటే చెప్పాలంటే జనవరి 15 నుండి మామూలుగా జూలై 17 వరకు కూడా వీళ్ళకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుందన్నమాట. అంటే జనవరి 15 నాడు సూర్యుడు ఉదయిస్తే జూలై 17వ తారీఖు అస్తమిస్తాడనమాట. మళ్ళీ వాళ్ళకు జనవరి 15కి మళ్ళీ సూర్యోదయం అవుతుందన్నట్టుగా మనం భావించవచ్చు. అంటే దేవతలకు ఒక రోజుగా సంవత్సరాన్ని భావిస్తే దాంట్లో సగభాగం ఉత్తరాయణం అనేది వాళ్ళకు పగలు, అదే దక్షిణాయనం అనేది రాత్రికాలం అన్నమాట. మామూలుగా దక్షిణాయనం ప్రారంభం కాగానే వచ్చేటువంటి తొలి ఏకాదశి, దీన్నే మనము శయన ఏకాదశి అని కూడా అంటామన్నమాట. ఆ సందర్భంలో విష్ణుమూర్తి నిద్రలోకి అంటే యోగ నిద్రలోకి జారుకుంటాడనమాట. ఇక అప్పటి నుంచి 4 నెలలు ఆయన ఈ యోగ నిద్రలోనే ఉంటాడనమాట. కాబట్టి ఈ 4 నెలల తర్వాత వచ్చేటువంటి ఈ ఉత్థాన ఏకాదశి ఆ రోజు మళ్ళీ ఆ విష్ణుమూర్తి మేలుకుంటాడు. ఈ 4 నెలల కాలంలో అంటే సర్వసంగ పరిత్యాగులు కానీ, యోగులు కానీ, తపస్సులు కానీ వీళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతదీక్షను కూడా చేస్తారు. ఆ సందర్భంలోనే మనకు పండుగలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. మనం కూడా ఆ సమయంలో ఈ పండుగలను ఎక్కువగా పాటిస్తాము. ఇది కూడా ఒక అంశం అన్నమాట. ఎప్పుడైతే ఈ ఉత్థాన ఏకాదశి ప్రారంభం అవుతుందో అప్పుడు మళ్ళీ అందరూ కూడా మళ్ళీ మేలుకొంటారు. అది దేవతలకు మామూలుగా చెప్పాలంటే తెల్లవారుజామున కాలం అన్నమాట. దాని తర్వాత జనవరి 15 సూర్యోదయ కాలంగా ఉంటుందన్నమాట. అందున మామూలుగా చెప్పాలంటే శశిర, వసంత, గ్రీష్మ ఋతువులేమో సాధారణంగా వాళ్ళకు ఉత్తరాయణం ఉంటుంది. ఇక వర్ష ఋతువు, శరద్ ఋతువు, హిమంత ఋతువు ఈ 3 కూడా దక్షిణాయన కాలం ఉంటుందన్నమాట. ఇంకో విధంగా చెప్పాలంటే మనకు ఉత్తరాయణ కాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. అదే దక్షిణాయన కాలంలో అయితే మనకు రాత్రి ఎక్కువగా, పగలు తక్కువగా ఉంటుందన్నమాట. ఇది కూడా మనం గమనించాలి. ఎవరైతే ఈ ఉత్తరాయణ కాలంలో అంటే జనవరి 15 నుండి జూలై 17 లోపల ఎవరైతే జన్మిస్తారో ఆ జాతకులకు అంటే వీళ్ళు ఉన్నతమైన నైతిక విలువలు కలిగి ఉంటారు. అలాగే దాతృత్వము అంటే ఆ దాతృత్వానికి వెనకాడరన్నమాట. అలాగే ఉన్నతమైన కార్యాలు చేయడంలో నిమగ్నులై ఉంటారు. ఉన్నత ప్రవర్తన కలిగిన వారై ఉంటారన్నమాట. అలాగే ఓర్పు, సహనము, ఉత్తమ లక్షణాలు కలిగిన వాళ్ళుగా గుర్తింపు తెచ్చుకుంటారు. దీర్ఘాయుష్షు, అలాగే శుక్లపక్ష చంద్రుడి వలె నిత్యాభివృద్ధి కలిగి ఉంటారు. సకల సంపదలతో వీళ్ళు అభివృద్ధి చెందుతారనమాట. సర్వశాస్త్రములందు విశారదులు అంటే సకల శాస్త్రములు తెలిసిన వాళ్ళై ఉంటారనమాట. ధర్మార్థ కామ విషయాలయందు ఆసక్తి, అలాగే గుణవంతులు, రూపవంతులు అయి ఉంటారనమాట. ఇక దక్షిణాయన పుణ్యకాలము అంటే జూలై 17 నుండి జనవరి 15 వరకు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు దక్షిణాయనంలో జన్మించిన వాళ్ళు అవుతారనమాట. ఈ కాలంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు విద్యావాదము చేయువారు, అలాగే ధర్మహీనులు, రోగయుక్తులు, వ్యాధిగ్రస్తులు అయి ఉంటారనమాట. ఇక వీళ్లకు కొంత గర్వము, అలాగే అహంకారము అంటే అహంకారంతో కూడిన ప్రవర్తన, అసహనం కూడా వీళ్ళల్లో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అయితే రవి గనక వీరి జాతకంలో గనక యోగాన్నిచ్చే వాళ్ళ ఉంటే మాత్రం వీళ్ళకు కొన్ని మంచి ఫలితాలు కూడా కలుగుతాయన్నమాట. ఇంకా వీళ్ళల్లో కొంతమంది పశువుల పెంపకము, అలాగే వ్యవసాయము చేసుకుంటూ జీవనం చేసేవాళ్ళు, అలాగే శ్రామిక వృత్తులు కూడా ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. ఇది క్లుప్తంగా చెప్పాలంటే అయనము అనేటువంటి ఫలితాంశంలో ఒక భాగము. ఇది కూడా
సాధారణమైన ఫలితాలు మాత్రమే. అంటే మనము చెప్పాలంటే ఈ ఫలితాలన్నీ కూడా సాధారణ ఫలితాలు. ఇవన్నీ కూడా అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, సంవత్సరము, అయినము, ఋతువు, మాసము, ఈ విధంగా అన్ని ఫలితాలు బేరీజు వేసుకుంటూ చివరికి జాతకాన్ని కూడా చూసుకొని కన్క్లూజన్కి రావాలన్నమాట. ఇది అయనము అనే అంశంలో ఒక ఫలితాంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.